వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్. కేటీఆర్ చిత్రపటానికి పువ్వులు కొబ్బరికాయ కొట్టి వినూత్న నిరసన. మంత్రిగా ఉండి నిధులు శాంక్షన్ చేసి పనులను చేపట్టని కేటీఆర్. బ్రిడ్జ్ నిర్మాణం పేరిట 14 ఏళ్లు కాలయాపన. మాయదారి మాటలతో ప్రజలను మోసం చేస్తున్న నాయకులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన ఎంపీ ప్రసాదరావు. ఇసుక ఉచితంగా ఇవ్వడంతో ప్రజలు హర్షం. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులు రాకేష్, నరసింహులు దుబ్బాక రోడ్డు పనులకు శిలాఫలకం కట్టించి కేటీఆర్ చిత్రపటానికి పువ్వులు చల్లి కొబ్బరికాయ కొట్టి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన ఆరోపణలను వ్యతిరేకిస్తూ కేటీఆర్ 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి దుబ్బాక రోడ్డుకు నిధులు శాంక్షన్ చేసి పనులను చేపట్టలేదని, ముస్తాబాద్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయలేదని కాంగ్రెస్ నాయకులు దీటి నరసింహులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సారూగు రాకేష్, సద్ది మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, ప్రశాంత్, బన్నీ పాల్గొన్నారు. రామ్ రామ్ కేటీఆర్ రామ్ రామ్ శిలాఫలకం గద్దెగట్టి రోడేయని కేటీఆర్ రామ్ రామ్ దుబ్బాక రోడ్డుకు శిలాఫలకం గద్దెగట్టి రోడేయని కేటీఆర్ రామ్ రామ్ లుచ్చ కేటీఆర్ రామ్ రామ్ కేటీఆర్ మంచిగా కేటీఆర్ రామ్ రామ్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ రామ్ రామ్ కేటీఆర్ రామ్ రామ్ డిగ్రీ కాలేజీ అని శాతగాని కేటీఆర్ రామ్ రామ్ ఇదే మీ రాజ్యం, ఇదే మీ రాజ్యం కేటీఆర్. ఏదైతే నిన్న కొంతమంది పనికిరాని గద్దమ్మల్లాగా ఇక్కడ రోడ్ వేయలేరు, మోయిన్గూడ నుంచి ముస్తాబాద్ దాకా పనిపాడలేక మా టీఆర్ఎస్ పార్టీ గురించి ఎక్కడ పోతుందో అని భయానికి ప్రెస్ మీట్ పెట్టి అలా తోలుకొచ్చి ఎవరైతే పెట్టారో దానికి ఈరోజు మేము చెప్పడం జరుగుతుంది. గద్దమ్మ కేటీఆర్ మీ యొక్క పీరియడ్లో ఏదైతే శిలాఫలకం చేర్చారు, మీ పీరియడ్లో దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా రోడ్డు శాంక్షన్ అయ్యి నిధులు శాంక్షన్ అయినాక మీ గద్దమ్మ మీ సాధగాని రకంగా మోయినికుంట నుంచి ముస్తాబాద్ దాకా పని ఆగడానికి కారణం ఎవరంటే మీ టీఆర్ఎస్ లుచ్చ కాంట్రాక్టర్లే. మీ భావనో మీ బామ్మరితో పక్కపండి పొద్దుగాల వాళ్ళకు కాంట్రాక్ట్ వచ్చిందని మళ్ళీ మన గవర్నమెంట్ వస్తే ఎక్కువ నిధులు శాంక్షన్ చేసుకుందామని దుర్మార్గంగా ఆలోచించి ఎట్లయితే మన గవర్నమెంట్ వస్తే ఎట్లయితే 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు దోసుకున్నామో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది మూడోసారి మనం అనుకున్నంత దోసుకోవచ్చు. మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ దాకా మనం అనుకున్నన్ని నిధులు పెట్టుకోవచ్చు అని ఆలోచనకొని పని ఆపి ఇలా మా కాంగ్రెస్ పార్టీని బదనామా చేస్తున్న లుచ్చగలకు మేము చెప్తున్నాము. మీకు సిగ్గు శరం ఉంటే ఒకసారి పేపర్ చదివి మీకు అవగాహన ఉంది. ఎందుకంటే సమాజం పైన మరి ఎప్పుడు నిధులు శాంక్షన్ అయినాయి, ఇదే దుబ్బాక రోడ్డుకు గ్రామ పంచాయతీ పక్క పండి శిలాఫలక గద్దె కట్టారు, ఎప్పుడు కట్టారు. దీంతో పాటు శాంక్షన్ అయిన దుబ్బాక నుంచి చెల్లాపూర్ దాకా రోడ్ అయింది, మోయిన్కుంట నుంచి ముస్తాబాద్ కాలేదంటే ఎవరు దాని బాధ్యత? ఒక్కసారి మీరు ఆలోచించుకొని కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు మీరు ఆలోచించడం బాగుంటుంది. ఎప్పుడు చూడు ఎక్కడ దొరుకుతుంది కాంగ్రెస్, దాని గురించే విమర్శించడం కాకుండా మీకు సిగ్గు శరం ఉంటే మీ కేటీఆర్ దద్దమ్మలాగా కేటీఆర్ ఏమని చెప్పాడు అసెంబ్లీ ఎలక్షన్లో, వారంలో 2 రోజులు 3 రోజులు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇక్కడనే ఉండి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. సిగ్గు శరం లేకుండా ఎక్కడున్నాడో ఎవరికి కూడా తెలియదు. ఇక 2 రోజులైతే కేటీఆర్ తప్పిపోయాడు, మరి ఇక్కడ ఈ మనిషి కనిపిస్తలేడు అని పోలీసు వాళ్ళ కూడా ఫిర్యాదు చేయడం జరుగుతుంది మేము కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గొప్పగా చెప్పుకుని కాదు, శాతనైతే మీరు మంచి చేరి ఇలా కాంగ్రెస్ పార్టీ మంచితనం చూసి ఓర్వలేక అవాకృతి వాకులు చేస్తారు. అలాంటిది మానుకొని కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తున్నామని మాట్లాడి మీ 10 సంవత్సరాలు చేయని పని ఇలా మేము క్యాన్సిల్ అయిందండి. ఎవరు చేయండి? మీరు చేయంగానే క్యాన్సిల్ అయింది. అది ఇలా కాంగ్రెస్ పార్టీ క్యాన్సిల్ చేయాలి. ఎందుకంటే దొంగలకి కాదు మంచి వాళ్ళకి ఇచ్చి నాణ్యతరంగా చేస్తామనే ఆలోచనలో కాంగ్రెస్ గవర్నమెంట్ 100% క్యాన్సిల్ చేసి దాన్ని సక్సెస్ చేపిస్తాం, మళ్ళీ మేము తెప్పిస్తాం చేపిస్తాం.
కాకపోతే మీ పొరపాటు మా మీద రుద్దకండి. ఖబర్దార్, జాగ్రత్త. మాట్లాడే ముందు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకోవాలి, నాలుక జాగ్రత్త పెట్టుకొని ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు, కాంగ్రెస్ పార్టీని విమర్శించేటప్పుడు అది ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని కోరుకుంటున్నాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం నుండి గురిగూడ వాగుపై బ్రిడ్జ్ నిర్మాణం కోసం అధికారులు నాయకులు రావడం, కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోవడం తప్ప బ్రిడ్జ్ పనులకు మోక్షం లభించలేదని గురిగూడ వాసి గేడం రాజేష్ V3 న్యూస్కు తెలిపారు. 14 ఏళ్లు కావస్తున్నా ఇంకెంతకాలం మమ్మల్ని మాయదారి మాటలతో మోసం చేస్తారని ప్రశ్నించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను లెక్క చేయకుండా వాగుని దాటుతున్నారని, అధికారులు ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వీడి గ్రామస్తుల సమస్య పట్టించుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు ಮಾಡ್ತಾ ಬೇಡ ಅಂತ ಏಮಂತ ಇದ್ದೀರಾ? ఇక పొట్టోడు ఉన్నా హైట్ మంచి అంటే కొద్దిగా కొద్దిగా మరి కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ గుడిగుడి గ్రామం గోవింద్పూర్ జీపీ. మాకు ఇక్కడ వంతెన నిర్మించడం లేదు, ఎవరు కొబ్బరికాయ కొడుతున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. అట్లనే ఎవరు వచ్చినా పట్టించుకోవట్లేదు. ఇక్కడ మాకు ఇబ్బంది బాగా వస్తున్నది. ఏది ట్రాక్టర్లు, ఈ వాహనాలు రావట్లేదు, బండ్లు రావట్లేదు. మాకు మనుషులు కూడా పోవడానికి ఇబ్బంది అవుతున్నది. చాలా బాగా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ దగ్గుమొల్ల ప్రసాదరావు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మీడియాతో మాట్లాడుతూ చిత్తూరులోని తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. తన దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించడానికి అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని రైల్వే సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం కుప్పం వచ్చాం. కుప్పంలో వచ్చిన ప్రథమ ఉద్దేశం ఏంటంటే ఇంత చక్కగా మంచి మెజారిటీతో గెలిపించిన ఈ ప్రజలందరికీ కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను. తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో చేసిన ప్రామిస్లన్నింటినీ కూడా అవి ఊరికే ప్రామిస్ చేయలేదు, వాటిని అన్నింటిని కూడా ఆచరణలో తీసుకొస్తాం. దానికి కాదు మేము చేస్తున్న ప్రయత్నాలు ఏంటని చెప్పి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఇక్కడ రెస్పాన్స్ చాలా బాగుంది. గెలిచిన ఉత్సాహం ఇద్దరికీ చాలా బాగుంది. అందరూ కూడా బాగా రిసీవ్ చేస్తున్నారు. సో నేను కూడా వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పిన తృప్తితో వెళ్తున్నాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం నుంచి వచ్చినప్పుడు మండలం చూద్దాము, వాటి సమస్యలు కనుక్కుంటాం. తర్వాత సెంట్రల్ స్కీమ్స్కి సంబంధించి, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఏదున్నా నేను అడ్రస్ చేస్తాను. తర్వాత నా దగ్గరకు వచ్చిన అర్జీలు ఏమైనా స్టేట్కి సంబంధించి ఉంటే ఇక్కడ ఎమ్మెల్సీ గారికి పంపిస్తాను. సో మేము అట్లాగే చిత్తూరులో నా ఆఫీస్లో హెల్ప్ డెస్క్ కూడా ఓపెన్ చేస్తున్నాం. దాన్నే సర్వీస్ సెంటర్ అనొచ్చు. 2 మనుషులు కూడా పెడుతున్నాం. మెయిల్ ఐడి క్రియేట్ చేసి అందరికి మెయిల్ అడ్రస్ ఇస్తాం. ఎవరైనా సమస్యలు సెంట్రల్ స్కీమ్కి సంబంధించి కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్కి సంబంధించి కానీ, లేకపోతే ఇంకేదైనా నేను నా తరఫున సాల్వ్ చేయాల్సి ఉంటే అక్కడికి మెయిల్ పెట్టచ్చు. లేదా పర్సనల్గా కూడా వచ్చి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాటన్నిటినీ అడ్రస్ చేస్తాను. నేను చేయగలిగిన నేను నెక్స్ట్ స్టేట్ లెవెల్లో మినిస్టర్స్ చేయగలిగిన మినిస్టర్, లేదా సెంట్రల్ స్కీమ్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్స్తో దాన్ని పర్సూ చేస్తాం. సో అందుకని వీళ్ళందరూ కూడా మరి ఒకసారి కృతజ్ఞత చెప్పడానికి వచ్చాం. సో చాలా సంతోషంగా అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏమైనా అడిగేది ఉంటే చెప్తాను. చంద్రబాబు నాయుడు గారిని
చాలా కృతజ్ఞత చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఎలక్షన్ ముందు మమ్మల్ని ఎంత సపోర్ట్ చేశారో మీ అందరికీ తెలుసు. ఒక కొత్త వ్యక్తి ఇక్కడ సీట్ ఇవ్వడమే కాకుండా బాగా సపోర్ట్ చేసి గెలుపుకి కారణమయ్యారు. అలాగే ఇప్పుడు సీఎం అయిన తర్వాత సీఎం గారు ఏ విధమైన లీడర్షిప్లో ఉంటుందో దాంట్లో ఎంపీసీ కూడా అవకాశం కల్పించి మాట్లాడటానికి అవకాశం కల్పిస్తున్నారు. సో ఎంత చూస్తుంటే సీఎం గారు ఎంత బ్రాడ్గా ఆలోచిస్తున్నారు. ఈ రాష్ట్ర సమస్యలు మన చిత్తూరు సమస్యలు మన ముఖ్యంగా చిత్తూరుకు సంబంధించి నేను ఏది అడిగినా యూనివర్సిటీ కానీ, తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, స్కూల్స్, మన డ్రైనేజ్ సమస్యలు ఏ ఇచ్చినా కూడా చేసేద్దామని అంటున్నారు. నేను కూడా నా ఎంపీ లాడ్స్కి సంబంధించినవన్నీ ఈ చిన్న చిన్న సమస్యలని దానిలో నుంచి తెలుస్తాం. ఇంకేదైనా ఈ దాటి వెళ్ళిపోతే సీఎం గారి దృష్టికి తీసుకెళ్తాం, తర్వాత కన్సర్న్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్తాం. అక్కడ కూడా వీళ్ళు కానీ ఏమైనా ఫండింగ్ సమస్యలు వస్తే సెంట్రల్ స్కీమ్లో అయితే సెంట్రల్ మినిస్టర్తో కూడా దాన్ని అక్కడ ఉన్న అడిషనల్ సెక్రటరీస్ లైజన్ చేసి వాటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి సీఎం గారికి కృతజ్ఞత చెప్తున్నాను. సో ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని మేము ఖచ్చితంగా వినియోగించుకొని ఆయన నమ్మకాన్ని మేము నిలబడతామని మేమందరం కూడా హామీ ఇస్తాం. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, మునిరత్నం, రాజ్ కుమార్ మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నామని తెలిపారు. వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారని, శాండ్ లిక్కర్లలో భారీగా దోచుకున్నారని ఆరోపించారు. ఇసుక ఉచితంగా ఇవ్వడంతో పాటు భవన కార్మికులకు ఉపాధి కల్పించామని తెలిపారు. గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి చెందేదానికి ప్రణాళికలు తయారు చేశాం, గ్రామ వికాస పత్రాలు చేశాం. మొదటి విడతగా ఒక పంచాయతీకి సంబంధించి 1 కోటి రూపాయలు, పెద్ద పంచాయతీలు అయితే 2 కోట్ల రూపాయలు తక్షణం కార్యక్రమాలు చేపట్టమని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి అవి కూడా మా ప్రతి ఒక్క పంచాయతీలో కూడా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, కుప్పంలో ఇది ఎప్పుడు కూడా ఒక ఆదర్శ నియోజకవర్గం. ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా కానీ ఒక ప్రయోగాత్మకంగా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం చేపట్టే పనులన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన పనులు చేపట్టాలని, ప్రజలకు ఎప్పుడూ శాశ్వతంగా ఉపయోగపడే పనులు చేయాలని చెప్పి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి ప్రతి ఒక్క గ్రామానికి కూడా ఒక ప్రణాళిక, అదేవిధంగా ఇందాక మన ఎమ్మెల్సీ గారు చెప్పినట్టుగా కుప్పం పట్టణానికి ఒక సమగ్రమైనటువంటి ఒక అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి శాశ్వతంగా ఇది ఒక సుందరమైనటువంటి పట్టణంగా శాశ్వతంగా నిలిచిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేసే కార్యక్రమంలో అందరూ కూడా, మా మిత్రులందరూ కూడా భాగస్వాములై, ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కలిసి ఒక మంచి ప్రణాళిక చేసి వెంటనే దాన్ని అమలు చేసే ప్రోగ్రాం చేస్తామని చెప్పి తెలియజేస్తూ, మరొక్క మారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు పేదవాళ్లకు ఈరోజు ఇచ్చినటువంటి ఇసుక వరం అనే దానికి మేము కృతజ్ఞత అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నమస్కారం. అందరికీ నమస్కారం. అదేవిధంగా వేదిక మీద ఉన్న నా సహచర నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, చాలా సంతోషం. మా ప్రియతమ నాయకులు, మా శాసనసభ్యులు ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అరాచక అక్రమ పరిపాలన, ఆ 5 సంవత్సరాలు గూడు కట్టినటువంటి పాపాన్ని తుడిచివేసే కార్యక్రమం, అందులో ముఖ్యమైనది పేద ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం అనేది చాలా పెద్ద కార్యక్రమం, ఎంతో సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం ఆదాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఇసుక నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా వదులుకొని పేద ప్రజలకు, భవన నిర్మాణ కార్మికులకు, అదేవిధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి పనులకన్నిటికీ కూడా ఇసుకని ఉచితంగా అందుబాటులో తీసుకురావడం అనేది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటిని అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత
ఇసుక విధానాన్ని జీవో నెంబర్ 43 ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది. దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు, మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది. బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసుక దొరకనటువంటి పరిస్థితి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలోని లీగల్ మెట్రాలజీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కమాన్పూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్లోని కిరాణా, కంగన్ హాల్ దుకాణాలలో తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ కాంటాలను పరిశీలించి స్టాంప్ లేని, తూకాలు సరిగా లేని కాంటాలు సీజ్ చేశారు. గడువు ముగించిన వస్తువులు ఉండడంతో తనిఖీ చేసి 3 కిరాణా షాపులు, 1 కంగన్ హాల్ షాపులపై కేసులు నమోదు చేశారు. వీరిపై 14,000 జరిమానా విధించినట్లు లీగల్ మెట్రాలజీ అధికారి కె విశ్వేశ్వర్ తెలిపారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని జయశంకర్ ఏకో పార్కులో అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖారేతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎమ్మెల్యే గండ్రా సత్యనారాయణరావు, ఎస్పీ కిరణ్ ఖారే మొక్కలు నాటారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలుష్య నివారణకు ప్రతి ఇంటి ఆవరణలో కనీసం 3 నుండి 5 మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అన్నారు. ఎస్పీ కిరణ్ ఖారే మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు. ఏమైంది కన్నుకు? సార్ ఇటు ఈరోజు మన భూపాలపల్లి మున్సిపాలిటీ ఏరియాలో వన మహోత్సవ ప్రోగ్రాంలో మనం ఇక్కడ మొక్కలు పెట్టడం జరిగింది. సో మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనకు టార్గెట్ కూడా ఇచ్చారు. ఆ టార్గెట్ ప్రకారం అన్ని డిపార్ట్మెంట్ల శాఖ ద్వారా ప్రతి డిపార్ట్మెంట్కు మన జిల్లా లెవెల్లో టార్గెట్ ఇచ్చాం. దాని ప్రకారం మన ఇప్పుడే స్టార్ట్ అయింది. సో మనం అన్ని మొక్కలు, అన్ని ఇంట్లో ఎక్కడెక్కడ ఖాళీ స్పేస్ ఉంది అక్కడ మనం పెడతాం అండ్ ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేస్తాం. అంటారు, ఎందుకంటే వృక్షాలను మనం కాపాడినట్టయితే వృక్షాలు మనల్ని కాపాడుతాయి. అందులో భాగంగానే మనము వృక్షాలను పెంచుకొని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు గౌరవ మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సో భూపాలపల్లి జిల్లాలో ప్రజలకు అందుబాటులో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున దాదాపు 20 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఎవరైనా కూడా కాస్ట్ లేకుండా ఈవెన్ డిఆర్డిఓ వారికి కానీ, మున్సిపాలిటీ వారికి కానీ, ఈవెన్ అంటే వ్యక్తిగతమైనటువంటి మీ పొలాలలో పెట్టుకోవడానికి, ఇంట్లో పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ఉన్నటువంటి మొక్కలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మన పొల్యూషన్ కంట్రోల్, అంటే మనకు ఈ భూపాలపల్లి జిల్లా మైనింగ్ ఉండడం వల్ల పొల్యూషన్ అనేది ఎక్కువ ఉంటుంది. మన ఈ జిల్లా అదృష్టం ఏంటంటే ఈ
మున్సిపల్ ఏరియాలో ఇంత పెద్ద అడవి ఉండడం. కాబట్టి దీన్ని మనం కాపాడుకున్నట్టయితే అటు మనకు మైనింగ్ యాక్టివిటీ ఎంత ఉన్నా కూడా మనకు మంచి వాతావరణం దొరుకుతుంది. కాబట్టి ఈ సందర్భంగా ఈ యొక్క మొక్కలు నాటి మన భూపాలపట్నాన్ని మన జీవితాలను మనం అందరం కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కేటీఆర్ చిత్రపటానికి పువ్వులు కొబ్బరికాయ కొట్టి వినూత్న నిరసన. మంత్రిగా ఉండి నిధులు శాంక్షన్ చేసి పనులను చేపట్టని కేటీఆర్. బ్రిడ్జ్ నిర్మాణం పేరిట 14 ఏళ్లు కాలయాపన. మాయదారి మాటలతో ప్రజలను మోసం చేస్తున్న నాయకులు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా. తన కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిన ఎంపీ ప్రసాదరావు. ఇసుక ఉచితంగా ఇవ్వడంతో ప్రజలు హర్షం. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.